నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, గత బీఆర్ఎస్ సర్కార్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పేసి ఏడ మైకు దొరుకుతాడ లక్షల కోట్లు తిన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్న మిడ్ నైట్ వరకు అసెంబ్లీ జరిగితే ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సంచలన ప్రకటన చేసినటువంటి పరిస్థితిని మనం అందరం చూసినాం. సో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి, దీని వెనుకున్న రహస్యం ఏంటి, నిజంగానే దీంట్లో అవినీతి జరిగిందా, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతున్నది, కేసీఆర్ని ఒకవేళ అరెస్ట్ చేసే కుట్టేనా, ఇదంతా విషయాల్ని మనతో పంచుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ కొమిర గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మధు. బాగున్నారా సార్? చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఉపయోగకరమైందేనా? ఉపయోగకరం అయింది అనుకునే ప్రాజెక్టు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని నిర్మించడం జరిగింది. కేసీఆర్ గారు దాదాపుగా 9 సంవత్సరాలు అయితే అధికారంలో ఉన్నారు. ఉపయోగపడుతుందా లేదా అంటే అది ప్రజలు చెప్పాలా, నిజంగా ప్రజల నుంచి వాయిస్ రావాలా. ఈ రాజకీయ నాయకులు కొట్టుకోవడం కరెక్ట్ కాదు. అందులో ఏది నిజం ఏది వాస్తవం అనేది ప్రజలే ముందుకొచ్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి మధుగారు మీరు కూడా జర్నలిస్టే, ప్రజల్లోకి వెళ్ళి ఒక మైక్ పట్టుకొని నిజంగా ఈ కాళేశ్వరం అంటే ఒకటే కాదు ప్రాజెక్టు, అన్నారం, సుందిల్లా ఇట్లాంటి అంటే ఇదంతా ఒక లింక్డ్ చైన్. కాళేశ్వరం అంటే ఒకటే చెరువు లేకపోతే ఒకటే లిఫ్ట్ ఇరిగేషన్. యాక్చువల్గా అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అదొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది యాక్చువల్గా, ఓకేనా. సో ఈ ప్రాజెక్టు వల్ల రైతులకి నీళ్ళు అందుతున్నాయా లేవని ప్రజలను అడగాలి. మనం డిసైడ్ చేయడం కంటే మనం దాన్ని ఏదో విశ్లేషించి చెప్పడం కంటే ప్రజలను అడిగితే మీకు కరెక్ట్గా తెలుస్తుందని నా ఉద్దేశం. వాళ్ళు ఏమంటున్నారంటే షారాన కోడికి బారాన మసాలా అన్నట్టు దానివల్ల ఉపయోగం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది, ఖర్చు ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి అంటే ఎట్లా అంటారు మీరు? అంటే పవర్ ఎక్కువగా అంటే వాటర్ ని లిఫ్ట్ చేయడం, 1,00,000 కోట్ల దానికి కావచ్చు, ఖర్చు కావచ్చు. మళ్ళీ దానికి ఉపయోగకరం కావాలంటే కింది నుంచి ఉన్న నీళ్లు పైకి తీసుకురావాలంటే దానికి సంబంధించిన కరెంట్ కావచ్చు, ఖర్చు కావచ్చు, ఎక్కువ ఖర్చు అవుతుంది. తెలంగాణ ఉద్యమం దేనికోసం వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్లు కావాలంటే ఏం చేయాలి మీరు చెప్పరు? ఫస్ట్ నివేదిక ఇచ్చిన దగ్గర కట్టకుండా వీళ్ళు కావాల్సుకొని కాళేశ్వరం అక్కడ కట్టి దీని ద్వారా నీళ్లు కిందున్న నీళ్లు పైకెత్తిపోసి ఇట్లా దీన్ని కాలయాపన చేస్తూ దీంట్లో ఎక్కువ డబ్బు వెచ్చించిరు, తెలంగాణ సమాజాన్ని అంతా నష్టంలోకి అప్పుల పాలు చేసిరు అని చెప్పేసి వాదిస్తున్నారు. అంటే తెలంగాణ ఉన్నటువంటి ఇంజనీర్లందరూ కావచ్చు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, భారీ నీటిపారుదల శాఖ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ తెలివి తక్కువ అంటారు. మీరు ఏం చెప్తారు? ముందు నేను అడుగుతున్న క్వశ్చన్. అప్పట్లో వాళ్ళు దోసుకోవడానికి ప్రాజెక్టు కట్టిరంట. మీ దగ్గర ఏమన్నా అటువంటి ప్రూఫ్స్ ఉన్నాయా దోచుకోవడానికి? అంటే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ అయితే వీళ్ళు వేయడం జరిగింది. ఆ కమిషన్ లో చెప్పండి, క్యాబినెట్ ఆమోదం ఉందా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి? క్యాబినెట్ ఆమోదం లేదని ఎక్కడన్నా పత్రం చూపించారా? క్యాబినెట్ ఆమోదం ఉంటే మరి వాళ్ళ మీద కేసులు ఏమైనా పెట్టారా? దాని గురించి అయితే వాళ్ళని ఎందుకు జైలుకి పంపించలేదు అంటే నా ప్రశ్న. కొంతమంది అప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అసలు ఆ ప్రాజెక్టు మొదలు పెట్టింది మాకు తెలియదు, కడుతుంది మాకు తెలియదు, వాళ్ళే కట్టుకున్నారు, వాళ్ళే మొదలు పెట్టుకున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు కదా, అది క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్పేసి. చూడండి, ఏదైనా కానీ రాజకీయ నాయకులు మాటలు చాలా మాట్లాడతారు. నేను ఆ ప్రాజెక్ట్ కరెక్ట్ అని అనట్లేదు, కాదు అని అనట్లేదు. మొత్తంగా అయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉండేదైతే మంచిదే. కానీ ఒక వ్యక్తి, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే ఎవరు చెప్పినా కానీ ఆన్ పేపర్ మీద ఎవిడెన్స్ లేకుండా ఏది కూడా నాలాంటి వాళ్ళు అయితే కామన్ మ్యాన్ నేనైతే నమ్మను. దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేదు అనేది చెప్పడానికి నేను కోర్టు కాదు, న్యాయవాది కాదు, లేకపోతే జడ్జి కాదు. దానికి సంబంధించి సో కొన్ని ఫస్ట్ వాటర్కి సంబంధించి అయితే ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఆ ట్రిబ్యునల్స్లో ఎట్లా కట్టుకోవాలి, ఎంత పరిధి వరకు ప్రాజెక్టులు కట్టాలనేది ఆ ట్రిబ్యునల్ తేలుస్తాయి. దాని తర్వాత మనకు అవినీతి జరిగింది అని అందులో కనుక అనిపిస్తే ఎవరైనా సరే పిల్లేయచ్చు, అది గవర్నమెంట్ అయినా సరే ఇంకెవరైనా సరే కోర్టులకు వెళ్ళొచ్చు. దాంట్లో ఆరోపణలు వచ్చినాయి ఇట్లా అని చెప్పి ఎంక్వైరీ కమిషన్లు వేయచ్చు, సిబిఐకి అప్పగించవచ్చు. రకరకాలుగా దాంట్లో నిజానిజాలను తేల్చడానికి మనకు న్యాయ వ్యవస్థలు అయితే ఉన్నాయి. దాని ద్వారానే మనం తెలుసుకోవాలి. కానీ మనం డైరెక్ట్గా ఇందులో జరిగింది జరగలేదని ఒక రాజకీయ నాయకునిగా నేనైతే చెప్పలేను. 1,00,000 కోట్లు పెట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, సో ఈ 1,00,000 కోట్లు పెట్టి కడితే ఎందుకు ఈ సుందిల్లా ప్రాజెక్టు దగ్గర అవి పిల్లర్లు ఎందుకు పగుళ్ళు వస్తాయి? 1,00,000 కోట్లు పెట్టి ఏదో పేరుకి తూతూ మంత్రంగా కట్టి దాంట్లో సగానికంటే ఎక్కువ వీళ్ళు వెనకేసుకున్నారు, కేసీఆర్ దోసుకున్నాడు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు కదా. దీనికోసం అని చెప్పేసి ఘోష్ కమిటీ ఒక నివేదికలో తేల్చిందా?
నాకైతే తెలియదు. నిన్న ఉన్న రిపోర్టు ప్రకారం నేను కూడా చూసాను, అన్ని టీవీలో వచ్చింది, వాళ్ళు బహిరంగంగానే అది సైట్లలో కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ కానీ అది మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న అయితే దోచుకోవడానికి ఇట్లా క్రాక్స్ వచ్చి కట్టిరంటే వాస్తవంగా ఆ ప్రాజెక్ట్ ఎవరు కట్టిరో తెలుసా మీకు? అది సో ఈ ప్రాజెక్ట్ని అవుట్సోర్స్ చేస్తుంది. ఏ గవర్నమెంట్ అయినా కానీ టెండర్ల ప్రక్రియ ద్వారా అవుట్సోర్స్ చేస్తుంది. అవుట్సోర్స్ చేసిన తర్వాత వారు ప్రాజెక్ట్ కడతారు. సో ప్రాజెక్ట్ అంటే కేసీఆర్ లేకపోతే దానికి ఉన్న శాఖ మంత్రో లేకపోతే గవర్నమెంట్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్సో ఎవరో ఆ ప్రాజెక్ట్ అయితే నిర్మించరు. సో ఏదైతే కట్టారో దానికి ఒక అగ్రిమెంట్ కూడా ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు మెయింటెనెన్స్ చేయాలి, ఈ రకంగా ఏమైనా మీరు చూసుకోవాలి, ఏమైనా విపత్తులు వచ్చినా ఇట్లాంటి డ్యామేజ్లు ఉంటే మీరు చూసుకోవాలని. మనం రోడ్డు ఎట్లా అయితే చేస్తామో ఇది 5 సంవత్సరాలు ఉండాలా 3 సంవత్సరాలు ఉండాలని ఒక అగ్రిమెంట్ ఉంటుంది. దాని ప్రకారం మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చూసుకోవాలి. కానీ ఎవరైనా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఇది కూలినా పర్వాలేదు అని చెప్పి కేసీఆర్ ఏమైనా సిమెంట్ వేసిండా, లేకపోతే దానికి ఉన్నటువంటి కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే ఇతరత్ర మంత్రులు కావచ్చు, బ్యూరోక్రాట్లు కావచ్చు, ఇంకెవరైనా కానీ అట్లా చేశారంటారా? మీరేం చెప్తారు? 80,000 చదివిన పెద్ద మనిషికి ఈ ప్రాజెక్టు ఎట్లా కట్టాలి, ఏడ కట్టాలి కూడా తెలియదా? తెలియదు. ఆయన ఇంజనీర్ కాబట్టి తెలియదని నా అభిప్రాయం. ఆయన ఇంజనీర్ కాదు, ఇంజనీర్లు ఖచ్చితంగా దానికి ప్లాన్ ఇచ్చి అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం తెలంగాణకి వాటర్ రావాలంటే గ్రావిటీ ద్వారా రావాలన్నా లిఫ్ట్ ద్వారా రావాలన్నా అనేది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కట్టారు. కానీ డబ్బు కోసం కట్టారా అంటే కట్టలేదు. రేపు పొద్దున సిబిఐకి అయితే మరి ఇప్పుడు నిన్న అసెంబ్లీ అంతా కూడా మీరు కూడా చూసుంటారు. అసెంబ్లీలో మరి ఈ కమిషన్ ద్వారా అయితే ఏం తేలినట్టుగా నాకు కనపడతలేదు. కమిషన్కి ఒకవేళ దాంట్లో ఏమన్నా చెప్పినా కానీ వాళ్ళకి శిక్షలు పడతాయని కూడా నేను అనుకోను. కమిషన్లు ఏ గవర్నమెంట్ అయినా కానీ ఒక కమిషన్ వేసేటువంటి అధికారం ఉంది. ఆ యొక్క రిపోర్టుని మళ్ళీ సిబిఐని పిలిచి, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ సిబిఐ, నాకు తెలిసినంత ప్రకారం నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఖచ్చితంగా ఉందా లేదా అంటే అది ఇంకో ప్రశ్న. సో వారిని పిలిచి మరి ఆ నివేదిక ఇచ్చి దానిపైన మళ్ళీ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా నిజాలు తేలుస్తారని అనుకుంటున్నా. తేలితే కూడా మంచిదే అని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీనే పడ్డారు? అది తప్ప వేరేది లేనట్టుంది. జనరల్గా నేనేమంటానంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అని మాట్లాడాలి మనమైతే. అది కేసీఆర్ అని కావచ్చు. మనకి నా ప్రకారం ఒక కామన్ మ్యాన్గా అది కేసీఆర్ అయినా సరే, అది కేటీఆర్ అయినా సరే, హరీష్ రావు అయినా సరే, ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయినా సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయినా సరే, మంత్రులు ఎవరైనా కానివ్వండి, క్యాబినెట్ అయినా సరే, ఒక కామన్ మ్యాన్గా నాకేమనిపిస్తుంది అంటే ఒక పని జరగాలంటే పిల్లి నల్లదా తెల్లదా అనవసరం, నాకు పని జరిగిందా లేదా అనవసరం. ఎవరు ముఖ్యమంత్రి అనేది, ఎవరు అధికారంలో ఉంటారనేది కామన్ మ్యాన్కి అనవసరం అని నా అభిప్రాయం. అంటే దీని వెనుక కుట్ర కేసీఆర్ పైన వ్యక్తిగత పగ అంటారా, లేకపోతే దీన్ని ముంగట పెట్టి 6 గ్యారెంటీలని డుమ్మా కొట్టే ఖచ్చితంగా మన దగ్గర అయితే ప్రస్తుతానికి 3 లక్షల కోట్లు మీకు తెలుసు అనుకుంటా, దాదాపుగా 3 లక్షల కోట్లు బడ్జెట్ అయితే పెట్టారు. మరి ఇంత డబ్బు ఉందా లేదా అని తీసుకొని అది గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, అంటే ఎకనామిస్టులతో ముందు సంప్రదించి ఇంత ఆదాయం వస్తుంది, ఇంత ఖర్చు పెట్టాలనేటువంటి తెలివి లేదా అనేది కూడా ఒక కామన్ మ్యాన్గా నా అభిప్రాయము. ముఖ్యంగా సో అవి మీరు అన్నట్టు 6 గ్యారెంటీలు నీరు గార్చాలా అది అంటే నా ప్రకారం అసలు సంక్షేమ పథకాలు ఎంత మేరకు అవసరమో అంతవరకే ఇచ్చి చేసినట్లయితే ఈ ప్రాబ్లము, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సో ముఖ్యంగా ఫ్రీబీస్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో చూసాము చాలా దేశాలు, వెనిజులా దేశం మీరు తెలిసే ఉంటుంది మీకు. సో శ్రీలంక ఇట్లాంటి పరిస్థితి ఏంటంటే చాలా చోట్ల కూడా ఉన్న డబ్బు కంటే ఎక్కువగా ఇష్టం వచ్చినట్టు దుబారా ఖర్చు పెట్టేసి తర్వాత అందరికీ కూడా ఫ్రీబీస్ ఎరవేసి, అంటే ఓట్లు, డబ్బు, అధికారం ఇవన్నీ కూడా మీకు తెలియదు కదా. మనీ పవర్ పాలిటిక్స్ ఈ విషయం మీకు బాగా తెలుసు. మీ ఊర్లో డబ్బులు నిజంగానే పంచుతారు. పచ్చిగా మాట్లాడుకుందాం, నాకైతే ఏం భయం లేదు, ఆ విషయంలో ఎటువంటి సందేహం కూడా లేదు. నేనేమంటున్నంటే ఈ కాళేశ్వరం ముంగట పెట్టి కేసీఆర్ని కుట్రపూరితంగా లోపలేసే ప్రక్రియ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ముంగట పెట్టిరా, లేదు కాళేశ్వరం ప్రాజెక్టు ముంగట పెట్టి వీళ్ళ సంక్షేమ పథకాల నుంచి ప్రజల్ని దృష్టి మళ్లించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ముందు తీసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఎత్తుగడ ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు ముందు తీసుకురావడం? ఎత్తుగడ అంటే వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ ఒక కామన్ మ్యాన్గా ఇలాంటిది జరిగింది, అవినీతి అనేది ఒక ఆరోపణ కనుక వచ్చినట్లయితే దాన్ని నిగ్గు తేల్చడానికి కమిషన్లు వేయచ్చు, సిబిఐకి అప్పగించవచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, ట్రయల్స్కు వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేది నా అభిప్రాయం. వాళ్ళకి రాజకీయ పరంగా పబ్బం గడుపుకుంటున్నారంటే ఈవెన్ టీఆర్ఎస్ కూడా అదే పని చేస్తుందని మాట్లాడతా, నేను బీజేపీ అదే పని చేస్తుందని మాట్లాడతా, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా అదే చేస్తుందని మాట్లాడతా. ఏ పార్టీ అయినా అట్లే చేస్తుందని నాకు
నాకున్న అనుభవం ప్రకారం నాకున్న ఇది ప్రకారం నాకు అట్లనే అనిపిస్తుంది కొన్నిసార్లు. అట్లా అని చెప్పి నేను రాజ్యాంగాన్నో లేకపోతే రాజకీయాన్నో ఇదంతా కూడా తప్పు అని నేను అనను. కొంత వ్యక్తులు అనేది మారాలా, వ్యక్తిగతంగా పోవద్దు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు వీళ్ళు దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఎస్, నిజంగా అవినీతి జరిగితే వీళ్ళ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవచ్చు ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా. లేదు ఆధారాలు లేనప్పుడు మాట్లాడకుంటుండాలి. ఆధారాలు లేని మాట్లాడొద్దు. ఎస్, మరి ఆధారాలు ఉన్నాక కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆధారం లేకుంటే ఎందుకు మాట్లాడుతున్నారు? ఉంచేందుకు చర్యలు తీసుకుంటారు? ప్రజలందరినీ కూడా ఒక కన్ఫ్యూజన్లో పడేయడానికి చేసేటువంటి ప్రయత్నం అని నాకు అనిపిస్తుంది. అంతే. సో ప్రజలందరూ కూడా ఏదో ఒకటి చర్చలో జరగాలి. రాజకీయంగా దీన్ని ఇప్పుడు చూడండి, మీరు ఈ ట్రయల్స్కి వెళ్ళాలి యాక్చువల్గా. ఓకే, అది కాదు సరే, సిబిఐని కోరారు, ఇస్తారా ఇయ్యారా రేపు పొద్దున మనకు తేలుతుంది. సిబిఐకి ఇస్తే నిజంగా ఈ కేసు తేలుతుంది అంటారా మీరు? ఇంకొకటి కూడా ఉన్నది ఇక్కడ అంశం. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏదైనా కానీ అధికారంలో ఉండి అధికారంలో విధానపరమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే దానిపైన కేసులు నిగ్గుదేల్చడం అనేది కష్టం అని చెప్పి కామన్ మ్యాన్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే తెలుసు. మరి అది తేలని విషయాన్ని రాజకీయంగా కొన్ని సంవత్సరాలు ఇట్లాగే గడిపి ఇంకేముందండి, ఇంకో 2 సంవత్సరాలు ఏదో 3 సంవత్సరాలు అయితే ఈ గవర్నమెంట్ పోతుంది, మళ్ళీ ఆ గవర్నమెంట్ వీళ్ళ మీద కేసు, వీళ్ళ మీద వీళ్ళు, మొత్తం మీద అయితే దీంట్లో ప్రజలకి అయితే అన్యాయం జరుగుతుంది. అసలు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. అవి చేయకుండా ముందు ఏదైతే ముఖ్యంగా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ రెండింటిపైన కనుక ఆ ప్రభుత్వం దృష్టి పెట్టినట్టయితే ఇలాంటి మీరన్న 6 గ్యారంటీలు అవసరం లేకుండా పోవచ్చు అని నా అభిప్రాయం. ఒక కామన్ మ్యాన్గా చెప్పండి, ఎస్, నిజంగా తెలంగాణ ప్రజలు కక్షపూరిత రాజకీయాలు అక్కడ ఆ నష్టం జరిగింది కాబట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటురా, లేకపోతే నష్టం జరిగింది దాన్ని ఎట్లా మంచిగా మళ్ళీ రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నారు? కామన్ మ్యాన్ ఏమనుకుంటుంటే, సరే పార్టీ కార్యకర్తలకు వచ్చేసి పక్కన పెడితే కామన్ మ్యాన్కు ఏ పార్టీతో కూడా సంబంధం ఉండదు. 2 కామన్ మ్యాన్ బిజినెస్ మెన్ కంటే రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా బిజీ ఉండేది కామన్ మ్యానే నా ప్రకారం. ఇందులో ఎట్లాంటి డౌట్ లేదు, 100% అది. సో వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఇది ఆరోపణ వచ్చిందంటే మీరు కోర్టుకి వెళ్ళండి, సిబిఐకి పెట్టండి, సో నిజానిజాలను నిగ్గు తేల్చండి. అది ఏ పార్టీ అయినా కానీ దోషులైతే ఖచ్చితంగా శిక్షించండి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు గోష్ కమిషన్లో తేలింది, సిబిఐలో తేలుతుంది అంటారా? చెప్పలేము. గోష్ కమిషన్ అనేది గవర్నమెంట్ నుంచి ఉంది. గోష్ కమిషన్ తేలుతుందా అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఎవరికైనా కానీ అన్యాయం జరిగిందో లేకపోతే ఒక కింది కోర్టుకి వాడు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, అక్కడ ఒక తీర్పు ఇస్తారు. ఈ తీర్పుని కాదని చెప్పి మళ్ళీ హైకోర్టు అనుకోండి, సపోజ్ డిస్ట్రిక్ట్ కోర్టు, లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టు, స్టేట్ కోర్టు, లేకపోతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఇంకా అదే మనకు అత్యున్నత న్యాయస్థానం. అక్కడికి వెళ్తే కూడా హైకోర్టులో ఇచ్చింది అంటే కింది కోర్టుల్లో ఇచ్చింది పై కోర్టుకి వెళ్తే తీర్పు మారినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. ఖచ్చితంగా ఏమవుతుందనేది మనం అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు సిబిఐకి అప్పగించడం ఎట్లా చూస్తారు మీరు? సిబిఐకి అప్పగించడం మంచిదే. దాన్ని ఎవరు కూడా సిబిఐకి అప్పగించొద్దు అని చెప్పరు, చెప్పకూడదు కూడా. ఇప్పుడు దీంట్లో ఆరోపణ ఉంది, పీసీ ఘోష్ కమిటీలో తేలలేదు. యాక్చువల్లీ ఎందుకు తేలలేదు కాదు, ఒకవేళ తేలిన శిక్షలు వేయడానికి పీసీ ఘోష్ కమిటీకి ఏం అధికారం, చట్టబద్ధత లేదనేది నా అభిప్రాయం కాదు, అదే నిజం.